హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి మేమైతే సరస్వతి దేవిని దర్శించుకొని స్కూల్కి వెళ్తాము ప్రతి సంవత్సరం. అందుకే మేమైతే ఇప్పుడు బాసరాకి అయితే వెళ్ళబోతున్నాం. సో మేము బాసరాకి వెళ్ళేటప్పుడు ఏమేమి చేస్తానో అంతా మీరు ఫుల్ వీడియోలో చూడొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ ఎండకి ఈ హెలికాప్టర్ చూడండి ఎలా తిరుగుతుందో మొత్తం. అది సోలార్ హెలికాప్టర్. అండ్ మేమైతే స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. సో అతిపెద్ద టాస్క్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది. ఎంత పెద్ద కొండ అంటే మొత్తం వాటర్ కూడా వచ్చినాయి తవ్వినప్పుడు. ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది. అయితే మా తమ్ముడు మొత్తం దాన్ని తొంగి తొంగి చూస్తున్నాడు. ఇక్కడ ఏదైనా స్నాక్స్ తెస్తే తినడం, ఆడుకోవడం అంతే పని. ఇక్కడ సన్సెట్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కదా. సో మేమైతే ఇప్పుడు బాసరాకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ శ్రీ గణేశ సరస్వతి దేవాలయం బాసరా. సో ఇప్పుడు మేమైతే గోదావరి నది స్నానానికి అయితే వెళ్తున్నాం. సో మా తమ్ముడు అయితే చాలా గంటలు వేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళినాకనేమో నేను చెయ్య అంటాడు. మేమైతే ఇక్కడ గోదావరిలో స్నానం చేస్తున్నాము. మా తమ్ముడు ఇంకా డాడీ అయితే ఇక్కడ గోదావరికి పసుపు కుంకుమలు అయితే తెస్తున్నారు. సో మేమైతే స్నానం చేసి గోదావరి నదికి అయితే పూజ చేస్తున్నాం. ఇక్కడ నేనైతే పసుపు కుంకుమ వేసి ఇక్కడ సరస్వతి దేవిని అయితే ప్రార్థించాను, నాకు మంచి విద్య రావాలని. సో ఇంకా మా తమ్ముడు కూడా అలాగే పసుపు కుంకుమ వేసి ప్రార్థించాడు. సో ఇంకా మేమైతే గోదావరి నది ఒడ్డునకు వచ్చి గోదావరి నది నీటితోని శివుడికి అయితే అభిషేకం చేసాము. సో ఇక్కడ మా మమ్మ అయితే శివుడికి పూజ చేస్తుంది. సో ఇక్కడ నేను మా తమ్ముడు అయితే పత్రి శివుడికి సమర్పించి మొక్కుకుంటున్నాము. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి శివాలయం అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే మా డాడీ శివుడికి కొబ్బరికాయ సమర్పించాడు. సో ఇప్పుడైతే మేము శివాలయం వెళ్ళబోతున్నాం. సో ఇదే శివాలయం. అంటే మేము సాయంత్రం వచ్చాం కాబట్టి గుడి అయితే క్లోజ్ ఉంది. ఇంకా మేమైతే ఇక్కడనే ధ్వజస్తంభం దగ్గర పత్రి పూలు పెట్టి మొక్కేసి వచ్చేసాం. ఇదే సరస్వతి దేవి టెంపుల్. లోపలికి ఇంకా ఫోన్ అలౌట్ లేదు కాబట్టి మేమైతే అక్కడనే పెట్టేసాం. సో నాకైతే మంత్రులు గారు ఒక పెన్ తీసుకెళ్తే దానికి అక్షయ రాసమహర్షి. సో ఇప్పుడైతే మేము వ్యాసమహర్షి టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది కూడా ఇంకా లాకే ఉంది టెంపుల్. మేము సాయంత్రం రావడం వల్ల మేమైతే ఇక్కడే పులిహోర తినేసి వచ్చేసాం. సో ఇంకా మేమైతే ఇక్కడ రూమ్స్ కోసం చూస్తున్నాము. సో ఇక్కడ మేమైతే ఒక కంటైనర్ రూమ్ తీసుకుందాం అనుకున్నాము అని ఇదే తీసుకున్నాం. రూమ్ అయితే చాలా బాగుంది. ఇదైతే ఏసీ రూమ్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే గ్లాస్ బాగుంది కదా ఫ్రెండ్స్.
సో నేనైతే ఈ హెయిర్ స్టైల్ వేసుకొని ఇప్పుడైతే ఒక షూట్ చేయబోతున్నాను. సో ఈ మినీ వ్లాగ్ అంటే ఈ మినీ వ్లాగ్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. అయిపోయింది. మమ్మీ వీడియో వస్తలేదు కదా, తీరండి రండి మమ్మీ జారుతుంది ఇక వయసు ఉండదు ఇద్దాం. మొక్కు మొక్కు వచ్చింది పబ్లిక్ వచ్చింది ట్రైన్కి వచ్చిందా హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ శంభో సరే ఆడుకోవడానికి కొంచెం సంతోషం మొత్తం పిల్లలు పోతుంది మనమైతే వస్తాం వాళ్ళు పోయలేరు మంచి పని పోయింటి మమ్మీ మంచి పని పోయింటి ఇద్దరు కలిసి బొట్టు పెట్టుకున్నాడు అందరూ, నేను కూడా పెట్టుకున్నాను. బొట్టు పెట్టుకోలేను అవి ఊళ్ళ అవుతారా సో ఇప్పుడు మేమైతే వ్యాస మహర్షి టెంపుల్ అయితే వెళ్తున్నాం. ఇదే వ్యాస మహర్షి టెంపుల్. లాక్ ఉందా? ఉంది కదా. శ్రీ కన్వీనర్ బయట దేశంలో ఉన్నాను.
అట్లా వేయద్దు ఇక. డాడీ ఏచి వా అభిరామ్ బర్లు పోయి ఇంకా వచ్చండి కొన్ని షూట్స్ తీసుకొని నేనైతే రెడీ అయిపోయాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.